మీరందరూ దీన్ని ఏమిటిది చెప్పమా అన్నా కానీ నేనైతే వెజిటబుల్ రవ్వ ఉప్మా అనే అంటానండి. చూసారా, సాఫ్ట్గా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి ఈ వెజిటబుల్ రవ్వ ఉప్మా ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్ కొలతలతోటి వెజిటబుల్ రవ్వ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. వెజిటబుల్ రవ్వ ఉప్మాని చేసుకోవడానికి ముందుగా ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఉప్మాకి కాస్త నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కాక 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు శనగపప్పు వేసి వేయించాక కొంచెం జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇదే పోపులో మీరు కావాలంటే పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఈ పోపు అంతా కాస్త దోరగా వేగి ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకోండి. 1 చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ఉప్మాకి ఎప్పుడు కూడా అల్లం వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఫ్రెష్ కరివేపాకుని 1 రెబ్బ కరివేపాకుని తుంచి వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఉప్మాకి మంచి టేస్ట్తో పాటు మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు వెజిటబుల్స్ని మీకు నచ్చిన వెజిటబుల్స్ని మీ ఇంట్లో ఏముంటాయో వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న బంగాళదుంప, టొమాటో, 2 బీన్స్, చిన్న క్యారెట్ వేస్తున్నాను. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత ఆ ముక్కలుకి మాత్రమే సరిపడా కొంచెం ఉప్పుని వేసి ఒక్కసారి వేయించి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోంచి వెజిటబుల్స్ని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఈ వెజిటబుల్స్ సరిగ్గా ఉడకకపోతే మనకు ఉప్మా తినేటప్పుడు అస్సలు బాగుండదండి. వీటిని బాగా వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇలా గరిటెతోటి కదుపుతూ వేయించి అవి వేగిపోయిన తర్వాత 1 గ్లాసు రవ్వకి 3.5 గ్లాసులు నీళ్లు వేయాలండి. అలాగే 1/2 గ్లాసు వెజిటబుల్స్ ఉడకడానికి సరిపడా వేయాలి. అంటే టోటల్గా 4 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. మీరు గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా పెట్టుకుని ఈ వెజిటబుల్ రవ్వ ఉప్మాకైతే 4 గ్లాసులు నీళ్లు వేసుకోండి. వేసిన తర్వాత అదే నీళ్లలో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని కలిపేసి ఈ నీళ్లను టేస్ట్ చూసుకుంటే మీకు ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది. హై ఫ్లేమ్లో ఉంచి నీళ్లు ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు 1 చేత్తో రవ్వ నెమ్మదిగా వేసుకుంటూ 2వ చేత్తో గరిటెతోటి ఇక్కడ చూపిస్తున్న విధంగా కదుపుతూ రవ్వను వేసుకోవాలి. ఒకేసారి రవ్వ వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి. అలా కాకుండా నెమ్మదిగా ఇలా 1 చేత్తో రవ్వ వేసుకుంటూ 2వ చేత్తో గరిటెతో కలుపుతూ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు ఈ వెజిటబుల్ రవ్వ ఉప్మాని చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా స్మూత్గా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి వస్తుందండి. ఫంక్షన్లో చేసే ఉప్మా లాగా వస్తుంది. ఇలా రవ్వ వేసేసాక 1 లేదా 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే ఈ విధంగా ఉప్మా అంతా కూడా ఇలా చిక్కబడి దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పైన 1 చెంచాడు నెయ్యి కానీ నూనె కానీ వేసి మూత పెట్టేసి 1 నిమిషం అలాగే ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, మూత తీసి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వెజిటబుల్ రవ్వ ఉప్మా తయారైపోయిందో. ఇప్పుడు చక్కగా వేడివేడిగా 1 నిమ్మకాయతో కానీ ఏదైనా మీకు నచ్చిన పికిల్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా ఉత్తినేలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. ఇంతేనండి, ఈ వెజిటబుల్ రవ్వ ఉప్మాని ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు.